చైనాతో భారత్కు ఉన్న 3488 కిలోమీటర్ల సరిహద్దులో మరో కొత్త వివాదం రాజుకుంది. చైనాతో వివాదంలో ఉన్న సరిహద్దు ప్రాంతాలన్నింటిలో యుద్ధానికి సిద్ధంగా ఉండండి అంటూ హెచ్చరికలు జారీ చేసింది చైనీస్ మీడియా. డోక్లాం ప్రాంతంలో ఏర్పడిన ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా టిబెట్ సరిహద్దులో నిర్వహించిన మిలిటరీ డ్రిల్ తర్వాత చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ హెచ్చరిక జారీ చేసింది. ఇండియాతో యుద్ధానికి చైనా భయపడడం లేదని, సుదీర్ఘకాల యుద్ధానికి కూడా తాము సిద్ధమని స్పష్టం చేసింది. భారత బలగాలు వెనక్కి వెళ్తేనే చర్చలు ఉంటాయని ఇప్పటికే చైనా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇండియా, భూటాన్, చైనా ట్రైజంక్షన్ ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించడాన్ని ఇండియన్ ఆర్మీ అడ్డుకుంది. నెల రోజులుగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రోడ్డు నిర్మాణం పూర్తయితే తమకు తీవ్ర భద్రతా సమస్యలు ఎదురవుతాయని భారత్ వాదిస్తోంది. ఈ సరిహద్దు సమస్యపై ఇప్పటికే ఎన్నో హెచ్చరికలు జారీ చేసిన గ్లోబల్ టైమ్స్ పత్రిక తాజాగా యుద్ధం మాట ఎత్తడం గమనార్హం.